బాలికల ఆత్మరక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఎంతో అవసరం ఉందని ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ లివర్ స్పెషలిస్ట్ సీనియర్ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. కర్నూలు నగరంలోని మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణంలో సి లంబస్ క్రీడా శిక్షణ కేంద్రం మార్షల్ ఆర్ట్స్ శిక్షణ నిర్వాహకుడు ఆధ్వర్యంలో పిల్లలకు చెట్లను పంపిణీ చేసి పండ్లను వాటర్ బాటిళ్లను ఇచ్చారు. పట్టుకోండి బాబు, అట్లా దగ్గర అండి. రెడీ బాబు, ఇక్కడ చూడు. ఓకే, అయిపోయిందా? చూడమ్మా, అందరు ఇక్కడ చూడండి. ఆ బాబు దగ్గర ప్రాణాయామం మిళితమయ్యింది, ధ్యానం మిళితమయ్యింది. అంటే ప్రజెంట్ మూమెంట్లో అటెన్షన్లో ఉండడం వల్ల వాళ్ళు స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్లకు ఆ శక్తి కలుగుతుంది. అదే కాకుండా హెల్త్ ఫెసిలిటీస్ కూడా, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అక్కడ ఎట్లున్నాయి, పిల్లలకు ఉండడానికి అవకాశాలు ఎలా ఉన్నాయి, వాటర్ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది, అక్కడ ఏమన్నా మస్కిటోస్ అవి ఎక్కువ ఉన్నాయి, అవి కూడా చూసుకోవాలి పిలుచుకుపోయేటప్పుడు. ఎందుకంటే ఇక్కడ 11 మంది చిన్నపిల్లల్ని ఇక్కడి నుంచి గుంటూరు పిలుచుకుపోయేటప్పుడు అక్కడ ఎటువంటి రక్షణ, ఎటువంటి వసతులు వీళ్ళకి కల్పిస్తారు అనేది అది శిక్షకుడు చూసుకోవాలి. ఆ జాగ్రత్తలు కూడా పాటించాలి. ముఖ్యంగా పిల్లలు సాధ్యమైనంత వరకు మినరల్ వాటరే తాగి ఆ 2-3 రోజుల్లో ఛాంపియన్షిప్ అయిపోయినాక ఇక్కడికి రావాలి. ఎందుకంటే కంటామినేటెడ్ వాటర్ వల్ల ఇప్పుడు కూడా డయేరియా ఎక్కువైపోయింది. టైఫాయిడ్ ఫీవర్ కంటామినేటెడ్ వాటర్ వలన వస్తుంది, జాండీస్ వస్తుంది, మస్కిటోస్ కరిస్తే డెంగ్యూ, మలేరియా వస్తాయి. కాబట్టి అక్కడ చాలా జాగ్రత్తగా ఒక నెట్ కూడా తీసుకొని పోవడం వీలైతే మంచిది. ఈ జాగ్రత్తలతో వెళ్ళి ఇక్కడ మన కర్నూలు గ్రౌండ్ ఆవరణలో మన కర్నూలు టౌన్ నుంచి సిలంబం క్రీడాకారులను వేటిలో ఉంటుంది. సిలంబంలో వాళ్ళను రేపు గుంటూరులో జరగబోయే డేట్